హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? థంబ్‌నెయిల్ చూసారు కదండీ! అయితే మీకు అర్థమైపోయే ఉంటుందండి. నేను ఈరోజు ఎంతో టేస్టీగా బ్రెడ్ హల్వా ఎలా తయారు చేయాలో మీకు చూపించబోతున్నానండి. దానికన్నా ముందు ఒక ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. అలాగే కొత్తగా మన ఛానల్‌ని ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ కూడా చేయండి. ఇకపోతే బ్రెడ్ హల్వా ఎలా చేయాలో మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి. దానికోసం ముందుగా ఒక 4 పీసెస్ మిల్క్ బ్రెడ్‌ని అయితే తీసుకోవాలండి. ఇవి కొంచెం డ్రైగా ఉన్న బ్రెడ్ అయితే బాగుంటుందండి. మీరు బ్రెడ్ హల్వా చేసుకుందామని ఎప్పుడైనా అనుకుంటే ముందు రోజే బ్రెడ్ అయితే తెచ్చుకోండి. ఇవి కొంచెం డ్రైగా ఉంటే బాగుంటుందండి. తర్వాత బ్రెడ్‌కున్న సైడ్ పార్ట్‌ని అయితే కట్ చేసేయాలండి. ఇవి ఉన్నా పర్వాలేదు కానీ హల్వా అయితే గట్టిగా ఉంటుందండి. అందుకోసం అయితే వీటిని తీసేసి హల్వా చేసుకుంటే అయితే బాగుంటుందండి. నేనైతే సైడ్ అయితే తీసేస్తున్నాను. తరువాత ఈ ఒక్కో బ్రెడ్‌ని 4 పీసెస్ కింద అయితే కట్ చేసుకోవాలండి. ఆ తరువాత ఈ బ్రెడ్‌ని ఫ్రై చేసుకోవాలండి. ఇవి కట్ చేసుకోకపోయినా ఫ్రై చేసుకోవచ్చండి. కానీ ఇలా 4 పీసెస్ కింద కట్ చేసుకుని ఫ్రై చేసుకుంటే తొందరగా బ్రెడ్ అనేది ఫ్రై అయిపోతుందండి. అందుకోసం నేను వచ్చేసి 4 పీసెస్ కింద అయితే కట్ చేసుకుంటున్నాను. తర్వాత స్టవ్ వెలిగించి బాండీ పెట్టి 3 స్పూన్స్ నెయ్యి అయితే వేసుకోవాలండి. నేను ఫ్రిడ్జ్లో నెయ్యి అయితే వాడుతున్నానండి. అందుకనే నెయ్యి గట్టిగా అయితే ఉందండి. నెయ్యి కరిగిన తరువాత కొన్ని జీడిపప్పునైతే ఈ నేతిలో వేసి ఫ్రై చేసుకోవాలండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తరువాత కొంచెం బాదం పప్పు కూడా వేసుకుని ఇలా కట్ చేసుకుని అలాగే ఇంకొంచెం కిస్మిస్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇవి ఫ్రై అయిన తరువాత సపరేట్గా ఒక బౌల్లోకి అయితే తీసేసుకోవాలండి. బాదం లేకపోతే స్కిప్ చేసేయచ్చండి, పర్వాలేదు. తర్వాత మిగిలిన నేతిలో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ ముక్కలను అయితే వేసి ఫ్రై చేసుకోవాలండి. బ్రెడ్ తొందరగా ఫ్రై అయిపోతుందండి. అందుకని స్లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. అలాగే బ్రెడ్ని తిప్పుతూ అయితే ఫ్రై చేసుకోవాలండి. చూస్తున్నారు కదండి, బ్రెడ్ ఇలాగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని సపరేట్గా ఒక బౌల్లోకి అయితే తీసేసుకోవాలండి. ఆ తరువాత ఇంకొక 2 స్పూన్స్ నెయ్యి అయితే నేను ఇక్కడ తీసుకుంటున్నానండి. ఈ నెయ్యి కరిగిన తర్వాత ఇంకా మిగిలిన బ్రెడ్ పీసెస్ అయితే ఉన్నాయి కదండి, వాటిని కూడా ఈ నేతిలో అయితే ఫ్రై చేసుకుంటున్నానండి. ఇది స్వీట్ రెసిపీ కదండి. నాకు నెయ్యి ఇంట్లో అవైలబుల్గా ఉంటుంది కాబట్టి నేను నెయ్యితోటైతే ఫ్రై చేసుకుంటున్నానండి. లేదు అనుకుంటే మనం వాడుకునే వంట నూనెతోటైనా డీప్ ఫ్రై చేసుకోవాలండి. నేను నేతితో ఫ్రై చేస్తున్నాను కాబట్టి షాలో ఫ్రై అయితే చేస్తున్నాను. మీరు నూనెలో అయితే ఫ్రై చేస్తున్నట్టయితే డీప్ ఫ్రై అయితే చేసుకోండి. బ్రెడ్ కొంచెం డ్రై బ్రెడ్ అయితే తీసుకున్నాను కదండి, ఎంత నెయ్యి వేసినా పీల్చేస్తుంది. ఇలా బ్రెడ్ ఫ్రై అయిన తర్వాత సపరేట్గా ఒక బౌల్లోకి అయితే తీసేసుకోవాలండి. తర్వాత ఇదే బాండీలో ఒక 120 గ్రామ్స్ షుగర్ అయితే యాడ్ చేసుకుని దానికి రెండింతలు వాటర్ అయితే యాడ్ చేసుకొని పాకం అయితే పెట్టుకోవాలండి. ఈ పాకం బాగా ముదురు పాకం అయితే పట్టుకోకూడదండి. మన గులాబ్ జామ్కి ఏ పాకం అయితే పట్టుకుంటామో అలా ఉంటే సరిపోతుందండి. పంచదార కరిగాక ఒక 2 మినిట్స్ బాయిల్ అవనిస్తే సరిపోతుందండి. ఇలా బాయిల్ అయిన ఈ పాకంలో ఒక హాఫ్ స్పూన్ యాలకుల పొడి అయితే యాడ్ చేసుకోవాలండి. ఈ యాలకుల పొడి వేసుకుని బాగా కలుపుకున్న తర్వాత ఇలా మనం పాకాన్ని పట్టుకుని చూస్తే చేతికి జిగురుగా అయితే అనిపిస్తుందండి. ఆ తర్వాత ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ని ఒక్కొక్కటిగా ఈ పాకంలో అయితే యాడ్ చేసుకోవాలండి. ఇవి యాడ్ చేసుకున్న తర్వాత 2 మినిట్స్ కొంచెం పాకంలో ఉడకనివ్వాలండి. ఇవి ఉడికిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకుని ఉడకనివ్వాలండి. ఈ పాకమంతా ఈ బ్రెడ్కి పట్టేంత వరకు కొంచెం సేపు అయితే ఉడకనివ్వాలండి. ఈ బ్రెడ్ పాకాన్ని పీల్చుకొని మెత్తగా సాఫ్ట్గా జ్యూసీ లాగా అయితే అయ్యిందండి. దీన్ని మనం ఇలా కలుపుతూ అయితే ఉడకనివ్వాలండి.
చూస్తున్నారు కదండి, హల్వా అయితే తయారైపోతుంది మనకి. చూసారు కదండి, నేను వచ్చేసి ఈ హల్వాకి నూనె వాడకుండా నెయ్యి వాడాను కదండి. నెయ్యి చూడండి ఎలా కనబడుతుందో. ఆ తర్వాత కాచి చల్లార్చిన పాలు ఒక హాఫ్ కప్ అయితే ఈ హల్వాలో యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలండి. పాలకు బదులు పచ్చికోవాని కూడా అయితే మనం యాడ్ చేసుకోవచ్చండి. కానీ నా దగ్గర పాలు అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి నేనైతే పాలనైతే యాడ్ చేసుకుని కొంచెం సేపు అయితే ఉడకనిచ్చానండి. ఆ తర్వాత నాకు ఇలా అయితే రెడీ అయ్యిందండి. ఆ తర్వాత ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా ఈ హల్వాలో యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలండి. నేను బ్రెడ్ని ఫ్రై చేసినప్పుడు ఏమాత్రం నెయ్యి అనేది కనపడకుండా బ్రెడ్ మొత్తం నెయ్యిని పీల్చేసింది కదండి. ఇప్పుడు చూడండి, మొత్తం నెయ్యిని బయటకైతే వదిలేసిందండి. చూడండి నాకు ఎంత నెయ్యి అయితే వచ్చిందో. స్వీట్కి నెయ్యి అయితేనే బాగుంటుందని చెప్పి నేనైతే నెయ్యి అయితే వేసుకున్నాను. అందులోని పిల్లలు తింటారు కదా ఇష్టంగా అని చెప్పి నేను నెయ్యితోటైతే ఈ హల్వా అయితే తయారు చేశానండి. ఫైనల్గా నేనైతే టేస్ట్ చేశానండి. చాలా 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 బాగుందండి. బయట ఫంక్షన్లో పెట్టే హల్వా కన్నా కూడా బాగుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఈ బ్రెడ్ హల్వా మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.